నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలోని అన్నోచిగూడ అయ్యప్ప స్వామి ఆలయంలో పంబ ఆరట్టు అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అయ్యప్ప స్వామి ఆలయ ధర్మకర్త, మాజీ టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలంగాణ గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బాలగౌని వెంకటేష్ గౌడ్ ఆహ్వానం మేరకు భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని ఆ హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉదారి దర్శన్ ముద్రాజ్ గురుస్వామి సారథ్యంలో స్వామి వారిని గుర్రపు బగ్గిపై ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో కట్ట అంజయ్య గురుస్వామి, ఆనంద్ గురుస్వామి, నర్సింగ్ గురుస్వామి, ధన్సింగ్ గురుస్వామి, గాంధారి అశోక్ గురుస్వామి, వీరితో పాటు స్థానిక నాయకులు బుచ్చిరెడ్డి, సింగిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బిక్కు నాయక్, అయ్యప్ప స్వాములు భారీగా పాల్గొన్నారు. నోజిగూడలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఆలయాన్ని పొద్దున్నే స్వాతి నక్షత్రం నాడు గిరి ప్రదక్షిణ, యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ చేసి పొద్దున 5:30కు తర్వాత ఇక్కడ అయ్యప్ప దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ నా మిత్రుడు వెంకటేష్ గౌడ్ ప్రతి సంవత్సరం కూడా నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది. గతంలో మేమిద్దరం యువజన కాంగ్రెస్లో పనిచేసినాం. పోయిన సంవత్సరం కూడా ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చి మొక్కుకోవడం కూడా జరిగింది. పార్లమెంట్ సభ్యునిగా నాకు అవకాశం రావాలని, గెలవాలని. ఈ సంవత్సరం ఆ దేవుని దయ వల్ల పోయిన సంవత్సరం మొక్కుకొని పోయినా ఈ సంవత్సరం పార్లమెంట్ సభ్యులుగా మళ్ళీ దేవుని దర్శించుకోవడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మహిమగల్ల దేవుడు డెఫినెట్గా ఇక్కడ చాలామంది వాళ్ళ కోరికలు కోరుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. నేను కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటాను.